ఈ మాట మునుపెన్నడూ వినలేదేమో. ఒక సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచే కేవలం హాఫ్ డే లోనే తన బడ్జెట్ ను దాటిపోయి రెండో రోజు చివరికి సూపర్ హిట్ అయిపోతుందంటే నమ్మగలిగితే నమ్మండి. మహావతార్ నరసింహ ఇది కేవలం సినిమా కాదు, ఇది సాక్షాత్తు చరిత్ర. ప్రజలు ఒకసారి తలకెక్కితే రాత్రికి రాత్రే సినిమా ఇండస్ట్రీనే మార్చేసే శక్తి ఉన్నదని ఇది నిరూపించింది. IMDb లాంటి వెబ్సైట్లలో చెక్ చేస్తే ఈ మూవీ రేటింగ్ ఇండియాలో #1 పాయింట్స్ కి చేరిపోయింది. 10/10 పెరిగిపోతున్నాయి. KGF, కాంతారా, సలార్ లాంటి మూవీస్ తీసిన అంబోలే ఫీలింగ్స్ కలలో కూడా ఊహించలేదు. పెద్ద స్టార్ సినిమాలకు ఉన్న రెస్పెక్ట్ కంటే ఎక్కువ గౌరవం ఈ చిన్న చూపు సినిమా తెచ్చి పెడుతుందని ఈ రోజుల్లో మనుషులు ఒంటరిగా సినిమా చూసేందుకు కూడా వెనకబడుతున్నారు. కానీ ఈ సినిమాకైతే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మొత్తం కుటుంబం కలిసి టికెట్లు బుక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఫీలింగ్, డివోషన్, గౌరవం. ఈ సినిమాకు డైరెక్టర్ చెప్పిన మాట గుర్తుందా? రిలీజ్ కి ముందు హిందీ సినిమా ఇండస్ట్రీలోనే కొంతమంది పెద్దవాళ్ళు ఆయనతో అన్నారు, ఈ సినిమా వర్క్ అవ్వదయ్యా, ఎవరు చూడడానికి రారు, థియేటర్స్ ఖాళీగా ఉంటాయని. కానీ ఇప్పుడు నార్త్ ఇండియాలోనైనా హిందీ బెల్ట్ లోనైనా ఈ సినిమా హౌస్ఫుల్. ఎక్కడికి వెళ్ళినా టికెట్ దొరకడం అంటే అరుదే. కొందరైతే నేలపై కూర్చోడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి సినిమాను చూడాలంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ప్రజలు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు. సినిమా రంగంలోని పెద్ద పెద్ద మాటలు అన్ని అబద్ధమని నిరూపించేసింది ఈ సినిమా. ఒక్క సినిమా సబ్జెక్ట్ తో పెద్ద పెద్ద స్టార్ల గమనాన్ని నేల కూల్చేసింది. నరసింహ అవతార్ గురించి తీసిన ఈ సినిమా చూసినప్పుడు థియేటర్ లోనే సాక్షాత్తు భగవంతుడు కనిపించినట్టు అనిపించింది. అప్పుడు ఏకంగా గూస్ బంప్స్ వచ్చేసాయి. ప్రత్యేకంగా ఎడిటింగ్ చూసిన తర్వాత ఒక్క క్షణంలో ఇది సినిమా కాదు, అనుభూతి అనిపించింది. దేవుడిని ఈ రేంజ్ లో చూపించడం అనేది అసాధ్యం అనిపించే విషయం. ఒక యానిమేటెడ్ ఫిలిమ్స్ ని ఇంత రియలిస్టిక్ గా తీర్చిదిద్దారు. నిజానికి యాక్టర్ ఉన్నాడా లేకపోయాడా అన్నది గుర్తే రాదు. ఈ మూవీ ఇప్పుడు ఒక హెచ్చరిక. ఎవరైతే పెద్ద స్టార్లు ఉంటేనే సినిమా నడుస్తుంది అనే అపోహలో ఉన్నారో వాళ్ళకి. నిజం చెప్పాలంటే భగవంతుడి పేరు సినిమా ఇండస్ట్రీ కంటే పెద్దది. ప్రహ్లాద, హిరణ్యకశిపుడు, విష్ణువు వీళ్ళ కథను ఈ సినిమాలో ఒకసారి చూసిన వాడు జీవితంలో మర్చిపోలేడు. అంత పవిత్రంగా తీసిన సినిమా ఇది. రిలీజ్ కి ముందు సినిమా మీద పిచ్చి కాంట్రవర్సీ చేసిన వాళ్ళే ఇప్పుడు ముందుకొచ్చి మరిన్ని స్క్రీన్ లో ప్లే చేయండి అని అడుగుతున్నారు. స్టార్టింగ్ లో ఈ సినిమాకి ఇచ్చిన షోలు వేలి ముట్టల మీద లెక్క పెట్టే స్థాయి ఉన్నా ఇప్పుడు ప్రతి 3 గంటలకు ఒక కొత్త షో వేశారంటే దాని క్రేజ్ అర్థం చేసుకోండి. అది కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. నిజంగా చెప్పాలంటే సయారా వీరమల్లు సినిమాలు థియేటర్స్ లో రన్ అవ్వడం లేదంటే ఈ సినిమాలు ఏకదాటిగా అన్ని స్క్రీన్లపై హోల్డ్ చేసేది. ఇప్పుడు వచ్చిన కలెక్షన్లు 10 రెట్లు ఎక్కువగా వచ్చేవి. ఇంటర్నెట్ లో కనిపించిన న్యూస్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ కేవలం 4 కోట్లు. అవును గాయస్, 4 కోట్లతో తీసిన ఈ సినిమా విష్ణు భక్తులకు నిజంగా భగవంతుడి దగ్గర చేసేసింది. ఎవరైనా ఆపాలని చూస్తున్నా ఈ సినిమా ముందుకు నెమ్మదిగా కదులుతూ పెద్ద పెద్ద వాటిని ర్యాబిట్ లాగా వెనక్కి నెట్టి సాగుతుంది. ఇప్పటికీ 10 కోట్లు దాటింది. ఇప్పుడు 20, 30, 40 ఎవరికి తెలుసు ఇది ఎక్కడ ఆగుతుందో. కానీ నిజం చెప్పాలి అంటే ఇది డబ్బు సంగతి కాదు. ఒక మనిషిని చూపించండి ఈ సినిమా నచ్చలేదన్న వాడిని అంత బాగా తీర్చిదిద్దిన సినిమా ఇది. లాస్ట్ టైం కాంతారా కేవలం 16 కోట్ల బడ్జెట్ తో 400 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్ తెచ్చింది. ఇప్పుడు అదే పిచ్చ క్రేజ్ తో మహావతార్ నరసింహ కోసం కూడా కనిపిస్తుంది. ఇప్పుడే మీ టైం మొదలవుతుంది. ఈ సినిమా మీకు ఏమిచ్చిందో మనసులో పెట్టుకొని ఈ సినిమాను బతికించాలి. ఎందుకంటే కొత్త వారం వస్తే కొత్త సినిమాలు వస్తాయి పెద్ద స్టార్ల పేర్లతో. అప్పుడు ఈ సినిమాని బలవంతంగా డబ్బించి వేసే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజల చేతిలో ఉంది ఈ సినిమా భావిత్యం. అందుకే మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, ఈ సినిమా నచ్చితే మీరు చూసిన స్థాయిలోనే ఇంకొకరికి చెప్పండి. అది మీ ఫ్రెండ్స్ అయినా, మీ ఫ్యామిలీ అయినా, మీ చుట్టుపక్కల ఎవరైనా కావచ్చు. ఈ సినిమాని అండర్ రేటెడ్ అనిపించకుండా దానికి ఖరీదైన స్థానం దక్కేలా చూసేయండి.